సోదరీ సోదరులారా, మీకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభం. మీరు మీ కుటుంబాలు దేవుని దీవెనలు సమృద్ధిగా అనుభవిస్తున్నారని ఆశిస్తున్నాను. రండి, ప్రార్థన చేసుకుందాము. కృపామయ గొప్ప తండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. మా ఆధ్యాత్మిక జీవితాలను ఎంతగానో ఉజ్జీవపరుస్తున్నందుకు మీకు కృతజ్ఞులం. ప్రతిరోజు దేవుని వాక్య సత్యాలు మాకు పంచిపెడుతున్న పరిశుద్ధాత్మ పరిచర్యకు మీకెంతో కృతజ్ఞులం. ప్రభూ, మేము నీ బిడ్డలమై ఈ లోకములో జీవిస్తూ ఉండగా నీకు విధేయులమై నీ మాట చొప్పున బ్రతకటానికి నీ ఆత్మ నింపుదల, నడుపుదల, సహాయము దయచేయమని వేడుకుంటున్నాము. దేవుని వాక్య ప్రమాణానికి మమ్మలను హెచ్చించండి. పరలోకమందు నీ చిత్తము నెరవేరినట్లు ఇక్కడ కూడా మా జీవితాలలో మీ చిత్తము నెరవేరినట్లు మమ్మలను ప్రార్థన జీవితమందు బలపరచండి. క్రీస్తునందు పరలోక విషయముల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించండి. మా జీవమునకు భక్తికి అవసరమైన హితోపదేశం మాకు ఈ రోజున దయచేయమని, మా శ్రోతలను వ్యక్తిగతంగా బలపరచి ఆశీర్వదించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సోదరీ సోదరులారా, ఈ రోజున మనం లేవియకాండం 11వ అధ్యాయం వినబోతున్నాము. ఈ అధ్యాయంలో దేవుని ప్రజలకు కొన్ని ఆహార నియమాలు పేర్కొనబడ్డాయి. పవిత్రమైనవి, అపవిత్రమైనవి అయిన జంతువుల జాబితా ఇవ్వబడింది. జంతు కళేబరాలను ముట్టితే అపవిత్రుడవుతాడు. చచ్చిన జంతువులను ఎందుకు ముట్టకూడదో చెప్పబడింది. సరీసృపములు, ప్రాకే ప్రాణులు, వాటి వల్ల కలిగే కాలుష్యం కూడా వివరించబడింది. పరిశుద్ధుడైన దేవుడు తన బిడ్డల ఆహార విహారాలను గురించిన కట్టుబాట్లను గురించి మాట్లాడుతున్నాడు. 10వ అధ్యాయం వరకు దేవుని ఆరాధన విషయం ఉంది. ఇప్పుడు దేవుని బిడ్డల ప్రవర్తన, ఆహార విహారాదుల విషయం వర్ణించబడింది. ఆ మాటకొస్తే దేవుని ప్రజల జీవితంలో అంతా పరిశుద్ధమే. తినే తిండి, వినే సంగతులు, చేసే పనులు, తలంచే తలంపులు, వైఖరులు అన్నీ పరిశుద్ధమై ఉండాలని దేవుని సంకల్పం. సోదరీ సోదరులారా, వింటున్నారా? గుడిలో ఆరాధన ఎంత పరిశుద్ధమో గుడి వెలుపల నీ ప్రవర్తన కూడా అంత పరిశుద్ధమై ఉండాలి. ఏమి చేసినా దేవుని మహిమార్థమై చెయ్యాలి. జీవితాన్ని 2 విభాగాలు చేసుకోవద్దు. అది ఆత్మ సంబంధం, ఇది శరీర సంబంధం అంటూ 2 శాఖల క్రిందికి జీవితాన్ని విభజించుకోవద్దు. అంతా ఆత్మ సంబంధమే. దేవుడు తన ప్రజలు ఏమి తినాలో ఏమి తినకూడదో లేవియకాండంలో స్పష్టంగా చెబుతున్నాడు. దేవుని బిడ్డల జీవితాలలోని ప్రతి చిన్న సంఘటన దేవుడు నిర్దేశించినదే. భోజనము చేసినా పానము చేసినా దేవుని మహిమార్థమై చేయాల్సిందే. సోదరీ సోదరులారా, మన జీవితాలలో ఎన్నెన్నో సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఎంత పెద్ద సమస్య అయినా అది దేవునికి చిన్నదే. ప్రతిదీ దేవునికి చెప్పాలి. దేవునికి మన పట్ల ఎంతో శ్రద్ధ. ప్రతి విషయాన్ని గురించి ప్రార్థించాలి. దేనిని గూర్చి చింతించకూడదు. ఈ అధ్యాయంలో చెప్పబడిన విషయాలు ఇశ్రాయేలు జాతికే పరిమితం అనుకోకండి. ఆహార నియమాలు మన ఆరోగ్యానికి సంబంధించినవి. కొన్ని జంతువులు పరిశుద్ధం, మరికొన్ని జంతువులు మాంసాహారులు నిరభ్యంతరంగా తినదగినవే. ఇదేమీ మతాచారం కాదు, ఆరోగ్య జీవితానికి అవసరమైన హెచ్చరికలు. అయినా దేవుని రాజ్యం భోజనము కాదు, పానము కాదు. పరిశుద్ధాత్మానందమే దేవుని రాజ్యం. ఈ అధ్యాయంలో దేవుడు పేర్కొన్న జంతువులు ఆహారానికి కొన్ని మంచివి. మోషే ధర్మశాస్త్రమందు నిషిద్ధమని చెప్పబడిన జంతువులు అనేక రకాల రోగాలకు కారణమైనవి. అట్టి జంతువులు రోగక్రిములకు వాహకములై వాటిని తినేవారికి పలు రకాల రోగాలను కలిగిస్తాయి. జంతువుల నుండి మనుష్యులకు రోగాలు ప్రసరించడం దేవుడు సహించడు.
పందుల ద్వారా, టర్కీ పక్షుల ద్వారా, గుర్రాల ద్వారా వచ్చే కొన్ని రోగాలు మరణకరమైనవి. సమస్తానికి దేవుడే సృష్టికర్త. అయితే మానవ సృష్టికి ఒక ప్రత్యేకత ఉంది. చరిత్రలో దేవుడు జరిగించిన కార్యాలు విచిత్రమైనవి. తన బిడ్డల ఆరోగ్యము దేవునికి ఎంతో విలువైనది. మోషేకు ఆహార శాస్త్రం తెలుసా? అదేమో కాని దేవునికి తెలుసు. దేవుడు మోషే ద్వారా రాయించాడు. యూదులు దేవుని నియమాలను పాటించి గొప్ప జాతిగా రూపొందారు. వారికి దీర్ఘాయుష్షు ఉంది. వారి శరీర దారుఢ్యం లోకమంతటా పేరెన్నికగన్నది. యూద జాతి రానురాను దేవుని మాట వినక ఎంతో నష్టపోయారు. అన్యజాతుల మధ్య యూదులు ప్రత్యేకంగా ఉండాలని దేవుని సంకల్పం. భౌతిక విషయాలలోనే కాదు, ఆధ్యాత్మిక విషయాలలో కూడా దేవుని ప్రజలు తమ ప్రత్యేకతను నిలువబెట్టుకోవాలి. అలాగే క్రైస్తవులు కూడా ఈ నూతన నిబంధన కాలంలో ప్రత్యేకమైన జనం, దేవుని సొత్తైన ప్రజలు. ఈ రోజున క్రైస్తవులు గమనించవలసిన సత్యం ఒకటున్నది. విశ్వాసులు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. శరీరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. శరీరం పరిశుద్ధాత్మకు నిలయం. భోజనం విషయంలో పట్టింపులు ఉండకూడదు. ఏదైనా తినవచ్చు లేదా మానేయవచ్చు, కాని ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. బలవర్ధకమైన భోజనం మనకు మంచిది. భోజనంలో ప్రత్యేకంగా ఆధ్యాత్మిక విలువలు ఉండకపోవచ్చు గాని ఆరోగ్యం ఆధ్యాత్మికానికి ఎంతో దోహదపడుతుంది. ఆహారం విషయంలో మూఢనమ్మకాలు దేవుని బిడ్డలకు ఉండకూడదు. ఈ విషయంలో చతుస్సూత్రాలు బైబిల్లో ఉన్నాయి. అంటే 4 సూత్రాలు. 1. రోమాపత్రిక 14వ అధ్యాయం 14వ వచనం. సహజముగా ఏదీ నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముతున్నాను. అయితే ఏదైనా నిషిద్ధమని ఎంచుకునేవానికి అది నిషిద్ధమే. 2. 1 కొరింథీ 8వ అధ్యాయం 8వ వచనం. భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తిన్నందున మనకు ఎక్కువ లేదు. 3. 1 కొరింథీ 6వ అధ్యాయం 13వ వచనం. భోజన పదార్థములు కడుపునకు, కడుపు భోజన పదార్థాలకు నియమింపబడి ఉన్నాయి. దేవుడు దానిని వాటిని నాశనము చేస్తాడు. 4. 1 కొరింథీ 10వ అధ్యాయం 31వ వచనం. మీరు భోజనము చేసినా పానము చేసినా మీరేమి చేసినా సమస్తమును దేవుని మహిమ కోసమై చెయ్యండి. సోదరీ సోదరులారా, ఇంద్రియ నిగ్రహం ఒక గొప్ప ఆధ్యాత్మిక సుగుణం. ఇది కృపాసహితమైన ఆత్మ లక్షణం. విశ్వాసులు నిగ్రహం కలిగి తినాలి లేదా మానేయాలి. అది అసలు రహస్యం. ఇప్పుడు లేవియకాండం 11వ అధ్యాయం సారాంశం వినండి. యెహోవా మోషే అహరోనులకు ఇచ్చిన ఆజ్ఞ. దీనిని ఇశ్రాయేలీయులందరూ పాటించాలి. తినదగిన జంతువుల పేర్లు. డెక్కలు కలదై నెమరు వేసే జంతువును తినవచ్చు. నెమరు వేసేదైనా 2 డెక్కలు లేకపోతే తినకూడదు. ఒంటె నెమరు వేస్తుంది గాని దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రం. పొట్టి కుందేలు నెమరు వేస్తుంది గాని దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రం. అలాగే కుందేలు కూడా. అయితే పంది విడిగా ఉన్న 2 డెక్కలు కలదే కాని అది నెమరు వేయదు. అది మీకు అపవిత్రం. వాటి మాంసాన్ని మీరు తినకూడదు. వాటి కళేబరాన్ని మీరు ముట్టకూడదు. అవి మీకు అపవిత్రమైనవి. సోదరీ సోదరులారా, ఏవి మంచివి ఏవి చెడ్డవి అనే వేర్పాటు దేవుడు చేసిందే. వెలుగుకు చీకటికి వ్యత్యాసం దేవుడు సృజించిందే. మానవుడు మంచిని ప్రేమించాలి, చెడుగును ద్వేషించాలి. ఈ రోజున మనుష్యులు యుక్తాయుక్త విచక్షణ కోల్పోతున్నారు. దీనికి ఒక్కటే పరిష్కారం. మన మనస్సాక్షి
క్రీస్తు రక్తము చేత కడుగబడినప్పుడే వివేచనాత్మ మనలో మేల్కొంటుంది. దేవుడు మంచిది అని చెప్పిందే మంచిది, చెడ్డది అని చెప్తే అది చెడ్డది. ఇది ధర్మశాస్త్రాన్ని మించిన వివేచన. దేవుడు మన అనుదిన జీవితంలోని ప్రతి చిన్న అలవాటు శాసించడానికి అధికారం గలవాడు. ఈ లోకంలో అంతటా పాపం నిండి ఉన్నది. మానవుడు మంచిని ఎంచుకోవాలి, పెంచుకోవాలి. చెడుగును అసహ్యించుకోవాలి, దానిని విడిచిపెట్టాలి. జంతువులలో ఏవి నిషిద్ధములో, ఏవి మంచివో నోవహు ఓడలోనే వర్గీకరణ జరిగింది. అయితే ఈ రోజున కొత్త నిబంధనలో అటువంటి ధర్మశాస్త్ర శాసనము లేదుగాని అంతకు మించిన కృప ఉన్నది. మంచి మనస్సాక్షి ఉన్నది. అందుచేత ఎవరికి వారే భోజన విషయాన్ని నిర్ణయించుకోగలరు. మానవుడు ఏదెను తోటలో పతనమైపోయాడు. అయితే మానవుడు ఈ రోజున క్రీస్తునందు తిరిగి లేచాడు. అయినప్పటికీ మానవుడు నైతికంగా ఏదో ఒక తీర్మానము చేసుకోవలసి వస్తుంది. పేతురు మిద్దెపై పరవశించి దుప్పటి దర్శనం చూచాడు. అందులో అనేక రకాల జంతువులున్నాయి. దేవుడు తిను అంటే పేతురు తినను అంటున్నాడు. ఆదాము హవ్వలను పండు తినవద్దు అంటే వారు తిన్నారు. ఈ రెండూ గొప్ప తప్పులే. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 11 నుండి 15వ వచనం వరకు పేతురు అన్నాడు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేనెన్నడూనూ తినలేదే. కాని దేవుడన్నాడు, నేను పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దు. దేవుడు శాసనం చేస్తాడు, మానవుడు దానిని పాటించాలి, వద్దు అని చెప్పకూడదు. ద్వితీయోపదేశకాండంలో కూడా జంతువుల జాబితా ఉన్నది. లేవియ కాండంలో ఏవి తినకూడదో చెప్పబడింది. ద్వితీయోపదేశకాండంలో ఏవి తినవచ్చో చెప్పబడింది. సముద్రములో, నదులలో, నీళ్లలో వేటికి రెక్కలు పొలుసులు ఉన్నాయో వాటిని తినవచ్చు. వేటికి రెక్కలు పొలుసులు ఉండవో అవన్నీ మీకు హేయమైనవి. వాటి మాంసము తినకూడదు. వాటి కళేబరములను హేయమైనవిగా ఎంచుకోవాలి. దేవుడే సకల ప్రాణులను సృజించాడు. అయితే ఇందులో ఒక విశేషం ఉంది. జంతువులలో కొన్ని మంచివి, కొన్ని మంచివి కావు అని దేవుడన్నప్పుడు మానవుని వినియోగం దృష్ట్యా దేవుడు ఆ మాట అన్నాడే కాని జంతువులను పాపులని, పరిశుద్ధులని దేవుడు అనడు. ఉదాహరణ చెప్తాను. సింహము అపవిత్ర మృగమే. అయినా సింహము యేసు ప్రభువుకు సంకేతం. యేసుక్రీస్తు యూదాగోత్రపు సింహం. సింహం యూదాగోత్రానికి జాతీయ సంకేతం. ఒక జంతువును ఒక మాంసాహారి తింటాడనుకోండి, అంత మాత్రాన ఆ జంతువు యొక్క స్వభావం ఆ మనిషికి వస్తుందనడం హాస్యాస్పదం. కోడిని తింటే కోడి స్వభావం వస్తుందా? మేకను తింటే మేక స్వభావం వస్తుందా? ఇలాంటి మూఢనమ్మకాలు అర్ధరహితమైనవి. కొందరు శాకాహారులంటారు, మాంసాహారము చేత మనుష్యులు క్రూరులవుతారు అని. ఇది అబద్ధం. మనకు తెలుసు, శాకాహారుల్లో కొందరు నీచులు, దుర్మార్గులు ఉండవచ్చు. మాంసాహారులలో మంచివారు ఉండవచ్చు. కూటి కుండను బట్టి మనుష్యులకు తీర్పు తీర్చడం అమానుషం, అనాధ్యాత్మికం. ఇశ్రాయేలీయులు తమ భోజనపు అలవాట్లను బట్టి జాతుల మధ్య ఒక ప్రత్యేకతను సంతరించుకున్నారు. భోజన విషయంలో మంచి తీర్మానాలు చేసుకోవడం సజ్జనుల లక్షణం. మాంసాహారమా, శాకాహారమా అనే వివాదం అనవసరం. ఈ రెండు రకాల ఆహారాలలో మనకు ఎన్నో వస్తుపాఠాలు లభిస్తాయి. ఉదాహరణకు, ఆవు నెమరు వేస్తుంది అంటే విశ్వాసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి అది దృష్టాంతం. 1 కీర్తన 2వ వచనంలో దావీదు మహారాజు అన్నాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అనగా దేవుని వాక్యమును నెమరు వేసేవాడు ధన్యుడు.
అలాగే గిట్టలు చీలి ఉండడం అనే జంతుస్థితి విశ్వాసి యొక్క ప్రత్యేకతను చూపుతుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు, మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహిస్తూ, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకోవాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం 15వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి మన కోసం తనను తాను దేవునికి అర్పణముగా బలిగా అర్పించుకున్నాడు. అలాగే మీరు ప్రేమ గలిగి నడుచుకోండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకుంటూ జ్ఞానుల వలె నడుచుకోవాలి. దేవుని వాక్యాన్ని నెమరు వెయ్యాలి, జ్ఞానులై నడుచుకోవాలి. 2 తిమోతి 3వ అధ్యాయం 14-15 వచనాలు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములు బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక, నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొన్నవి ఎవరి వలన నేర్చుకున్నావో ఆ సంగతి తెలుసుకొని వాటియందు నిలకడగా ఉండు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు వినేవారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించేవారై ఉండండి. సోదరీ సోదరులారా, విశ్వాసి యొక్క ప్రవర్తన దేవుని వాక్యముతో ముడిపెట్టబడి ఉన్నది. మీరు ఈ లోకములో సరిగా ప్రవర్తించాలంటే దేవుని వాక్యాన్ని నెమరు వేస్తూ ఉండాలి. లేవియకాండం 11వ అధ్యాయం 13వ వచనం నుండి వినండి. తినకూడని పక్షులు ఏవనగా పక్షిరాజు, పెద్ద బోరువ, క్రౌంచ పక్షి, గద్ద, తెల్లగద్ద, ప్రతి విధమైన గద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, కసిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, పైడికంటి, చెరువు కాకి, గుడ్లగూబ, హంస, గూడబాతు, నల్లబోరువ, సంకుబుడి కొంగ, ప్రతి విధమైన కొంగ, కుక్కుడుగూవ, గబ్బిళం 4 కాళ్లతో చరిస్తూ నేలపై గంతులు వేయడానికి కాళ్ల మీద తొడలు గల పురుగులన్నీ తినవచ్చు. నేత మిడతగాని, చిన్న మిడతగాని, మిడతలలో ప్రతి విధమైనది తినవచ్చు. 4 కాళ్లు గల పురుగులు హేయమైనవి, వాటి వల్ల మీరు అపవిత్రులవుతారు. వాటి కళేబరాలను ముట్టిన ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడే. వాటి కళేబరాల్లో కొంచెమైనా మోసిన ప్రతివాడు తన బట్టలు ఉతుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడవుతాడు. 2 డెక్కలు గల జంతువులన్నిటిలో విడిగా చీలిన డెక్కలు లేకుండా నెమరు వేయకుండా ఉన్నవి మీకు అపవిత్రం. వాటి కళేబరాలను ముట్టకూడదు. చతుష్పాద జంతువులలో అరికాలితో నడిచేవన్నీ అపవిత్రమైనవే. వాటి కళేబరాలను కూడా ముట్టకూడదు. ఇక సరీసృపములు, ఇవన్నీ అపవిత్రమైనవే. చిన్న ముంగిస, చిన్న పందికొక్కు, ప్రతి విధమైన బల్లి, ఊసరవెల్లి, నేల మొసలి, తొండ, సరటం, అడవి ఎలుక, ఇవి అపవిత్రమైనవి. వాటి కళేబరాలను కూడా ముట్టుకోకూడదు. అది చెక్క పాత్ర మీద కాని, బట్ట మీద కాని, చర్మము మీద కాని పడితే ఆ వస్తువును నీళ్లలో వెయ్యాలి. సాయంకాలానికి అవి పవిత్రమవుతాయి. అది మట్టి పాత్రలో పడితే దానిని పగలగొట్టాలి. అది పొయ్యిగాని, కుంపటిగాని దాన్ని పగలగొట్టవలసిందే. పారే నీటిలో, గుంటలో అది పడితే ఆ నీళ్లు అపవిత్రము కావుగాని దానికి తగిలినది అపవిత్రమవుతుంది. విత్తనమైతే ఈ కళేబరం దానిమీద పడితే అది తడి విత్తనమైతే అది అపవిత్రమవుతుంది. అది పవిత్ర జంతువైనా దాని కళేబరం ముట్టినవాడు అపవిత్రుడు. చచ్చిన దానిని తిన్నవాడు అపవిత్రుడు. సాయంకాలం వరకు
ఆ అపవిత్రత ఉంటుంది. సరీసృపములు నిషిద్ధమైనవి, వాటిని తినకూడదు. 44 వచనం. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోవాలి. ఈజిప్టు దేశములో నుండి మిమ్ములను నేను రప్పించింది ఎందుకు? మీకు దేవుడనై ఉండడానికే కదా. మీరు తినే ఆహారం ఎటువంటిదో చూచి మరీ తినండి. తినదగిన జంతువులకు, తినదగని జంతువులకు భేదమేదో తెలుసుకొని నేను నిర్ణయించిన విధులను పాటించండి. సోదరీ సోదరులారా, విన్నారా? మీరు ఇప్పుడే ఒక పెద్ద జంతు ప్రదర్శనశాలను చూచారు గదూ. శాకాహార జంతువులే నెమరు వేస్తాయి. ఒంటె నిషిద్ధం. ఒకసారి యేసు ప్రభు ఛలోక్తిగా అన్నాడు, పరిసయ్యులారా, మీరు దోమలను వడగడతారు గాని ఒంటెలను మింగేస్తారు. ఒంటె అపవిత్ర జంతువు. ఇలాగే పెద్ద జాబితా మనం విన్నాం. పంది నిషిద్ధం. ఆ మాటకొస్తే కుందేలు కూడా నిషిద్ధమే. అబ్బే, పందిని తినం అనేవారు కుందేలును ఎందుకు తింటున్నారు? పంది గిట్టలు చీలిందే కాని అది నెమరు వేయదు. పంది ఏది పడితే అది తింటుంది గాని నెమరు వేయదు. అనుభవం ఉన్నవారు చెబుతారు, పంది మాంసం చాలా గట్టి, అది త్వరగా జీర్ణం కాదు. పంది దాని తిండి అలవాట్లను బట్టి హేయమైనది. జలచరాల్లో కూడా పొలుసులుండాలి, రెక్కలుండాలి. జలచరాలలో కూడా నిషిద్ధమైన ప్రాణులు ఉన్నాయి. ఇశ్రాయేలీయులకు చేపలు సమృద్ధిగా దొరుకుతాయి. మధ్యధరా సముద్రము నుండి, గలిలీ సముద్రము నుండి, యోర్దాను నది నుండి చేపలు కుప్పలు తెప్పలుగా వస్తాయి. యెరూషలేము గుమ్మాలు 12లో చేపల గుమ్మం ఒకటి ఉంది. సబ్బాతునాడు వర్తకులు మత్స్యపు గుమ్మం దగ్గర తాము పట్టిన చేపలు తెచ్చి అమ్ముకుంటారు. మతనాయకులకు అది లాభసాటి బేరం. ప్రభువు ఈ వ్యాపారాన్ని గర్హించాడు. అయితే యేసు ప్రభువు యొక్క ప్రథమ శిష్యులు జాలరులే. ఆ తరువాత వారు మనుష్యులను పట్టే జాలరులయ్యారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 47వ వచనం నుండి 50వ వచనం వరకు ప్రభువు చేపల వల దృష్టాంతం చెప్పాడు. ఆ వలలో మంచి చేపలున్నాయి, చెడ్డ చేపలు ఉన్నాయి. దేవదూతలు వీటిని వేరుపరిచారు. ఏవి మంచి చేపలు? రెక్కలు ఉండి పొలుసులు గలవే మంచి చేపలు. అనగా విశ్వాసి చేపలాంటివాడు. పరిశుద్ధాత్మ అతనికి రెక్కలు, పొలుసు. పరిశుద్ధాత్మ విశ్వాసిని నడిపిస్తాడు, నీతి వస్త్రాలతో అలంకరిస్తాడు. పక్షులలో చాలా వరకు అన్నీ నిషిద్ధమే. గద్దలు, డేగలు, రాంబందులు, కాకులు, గుడ్లగూబలు, హంసలు మొదలైన పక్షులు ఎన్నెన్నో. ఈ రోజుల్లో చాలామంది ఈ పక్షులన్నిటినీ తింటున్నారు. అయినా చూచి తినడం మంచిది. మీకొక రహస్యం చెప్తాను. ఇది ఏలీయా అనుభవం. కాకులు ఏలీయాకు ఆహారం మోసుకొని తెచ్చిపెట్టేవి. కాకి మురికి పక్షి. అయితే ఏలీయా కాకులను తినలేదు, కాకులు తెచ్చిన ఆహారం తిన్నాడు. ఒకవేళ ఆహారాన్ని మధ్యలోనే కాకులు తినివేసి ఉంటే అప్పుడైనా ఏలీయా కాకులను తిని ఉండేవాడు కాదు. ఎందుకంటే ధర్మశాస్త్ర రీత్యా అది నిషిద్ధం. ఇక మిడతల సంగతి. మిడతలు అనేక రకాలు. నిషిద్ధమైన మిడతలు గొల్లభామ లాంటివి. బాప్తిస్మకుడైన యోహాను మిడతలు తిన్నాడు, అడవి తేనె కూడా తిన్నాడు. అంటే మిడతలు తినేవారికి అడవి తేనె అనుపానం. మరో మాట, జంతు కళేబరాలను కూడా ముట్టకూడదు. పరిశుభ్రత మురికిలాగా అంత త్వరితంగా ప్రసారం కాదు. పాపం ఒకరి నుండి ఒకరికి ప్రసరిస్తుంది గాని పరిశుద్ధత అలా కాదు. పాపంలో నుండి పరిశుద్ధతను ఉత్పత్తి చేయడం అసాధ్యం, అసహజం. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా పరమతండ్రి, ఈరోజు పాఠంలో నీవు మాకు ఎన్నో ప్రాముఖ్యమైన సత్యాలు నేర్పావు. వీటిని మేము గ్రహించి మా జీవితాలకు అన్వయించుకొని
ఆహార విహారాల్లో జాగ్రత్తగా ప్రవర్తించడానికి మీ ఆత్మ నడుపుదల సహాయము దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.